అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతజ్ఞతావలీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడసద్గంధంబుల్ హరిభక్తివర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్ హరిభక్తివర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. లోకంలో గుడ్డివానికి వెన్నెల విలువ తెలియదు, చెవిటివానికి శంఖధ్వని వినబడదు, మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు, నపుంసకునకు కాంత మీద కోరిక ఫలింపదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు, బూడిదలో వీసిన హోమద్రవ్యాలు ఉపయోగపడవు, పిసినుగొట్టువాని సంపద పనికి వచ్చేది కాదు, వరాహానికి సువాసనలు తెలియవు. ఆ విధంగానే హరిభక్తి లేని వారి జీవితాలు కూడా నిస్సారములు, వ్యర్థములు అని భావిస్తాను. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిత విలినా మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. హరిని పూజించే హస్తమే హస్తము. ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు. నారాయణుణ్ణి కీర్తించే నాలుకే నాలుక, లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు. శ్రీపతిని చూసే చూపులే చూపులు, మిగిలిన చూపులకు విలువేముంది? శేషసాయి పాదాలకు మ్రొక్కే శిరస్సే శిరస్సు, చక్రధారి కథలు వినే చెవులే చెవులు, మధుసూదనుణ్ణి తలచే మనస్సే మనస్సు, పరంధామునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. అంబుజాక్షుని గూర్చి ఆలోచించే దినమే సుదినము, లేకపోతే ఆ దినం దుర్దినం. చక్రధారిని గూర్చి విశదపరచే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురువు, విష్ణువుని సేవించమనే తండ్రే తండ్రి. మానవ శరీరంలోని మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి, సమస్త అవయవాలు ఆ హరిధ్యానంలో పరవశమైపోవలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతి దినమందు, ప్రతి చదువులోనూ హరిస్మరణమే కావాలి. ప్రతి గురువు, ప్రతి తండ్రి హరిబోధే చెయ్యాలి. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవనకుంభిత చర్మభస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేశు జూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిలా బుద్బుదంబుగాక,
విష్ణు భక్తి లేని విభుతుండు విభుతుడే పాదయుగముతోడి పశువుగాక పాదయుగముతోడి పశువుగాక. శ్రీపతిని సేవించని శరీరం శరీరమే కాదు, అది కేవలం గాలి నిండిన కులిమితిత్తి. వైకుంఠని స్తుతించని నోరు నోరు కాదు, అది ఢమఢమా మ్రోగే వట్టి ఢక్క మాత్రమే. హరిపూజ చేయని చేయి చేయి కాదు, అది కొయ్యతో చేసిన తెడ్డుతో సమానం. కేశవుని చూడని కన్నులు కన్నులు కావు, అవి శరీరమనే గోడకు ఉండే కన్నాలు మాత్రమే. ఆ జగన్నాయకుని గురించి ఆలోచన లేని జన్మ జన్మ కాదు, అది క్షణికమైన నీటి బుడగ. విష్ణుభక్తి లేని పండితుడు పండితుడు కాదు, అతడు 2 కాళ్లతో ఉన్న పశువు. సంసారజీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షనుతి రవిప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శాంకకోదండ చింతనాంజనములేక తామరసగర్భునకునైన దానవేంద్ర తామరసగర్భునకునైన దానవేంద్ర. దానవేంద్ర, పెద్ద గాలి విసురు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు. అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవులలో రగులుకొన్న అగ్ని ఆరదు. అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు. బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే విష్ణు చింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు. అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిరుపమానమై పునర్జన్మలేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆఖరికి ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొక మార్గం లేదు అని ఈ విధంబున వెరపు మరపు నెరుంగక ఉలుకుసెడి పలికిడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నొదవిన కటములదర పెదవులం కరచుచు అదరిపడి గురుసుతినిన్ కనుంగొని విమత కథనంబులు గరపినాడవని దానవేంద్రుండు ఇట్లనియే. ఈ విధంగా జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి మురుకుల్లా నాటుకున్నాయి. హిరణ్యకశిపుడు అదిరిపోయాడు. పళ్లతో పెదవులు కరిచాడు. గురువును కొరకరా చూశాడు. ఇదా నీవు చెప్పిన చదువు, ఇదా నీవు చేసిన నిర్వాకం, విరోధి కథలు బాగా వినిపించావన్నమాట అని ఇంకా ఇలా హుంకరించాడు. పటుతర నీతి శాస్త్రచయ పారగు చేసెదనంచు బాలునీ నీవటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవో భృగుప్రవరుండవటంచు నమ్మితిన్ కటకటా బ్రాహ్మణాకృతి విగాక
యథార్థపు బ్రాహ్మణుండవే. నా కుమారునికి నీతిశాస్త్రం నేర్పుతానని తీసుకుని వెళ్ళి వాడికి విరోధి అయిన విష్ణు కథలు నూరిపోశావా? నీవు ద్రోహబుద్ధితో చేసిన పని ఇది. నీవు పవిత్రమైన భృగువంశంలో పుట్టినవాడవని నమ్మి నా బిడ్డను అప్పగించాను. కానీ నీవు బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నవాడివే కానీ నిజమైన బ్రాహ్మణుడవు మాత్రం కాదు. నిజమైన బ్రాహ్మణుడు ఇలా మాకు సరియైన చదువు చెప్పకుండా ద్రోహం చెయ్యడు. ధర్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనుల దురితములుందున్ మర్మములు కలచి కల్మషకర్ములా రోగములు పొందుకైవడి విప్రా. ఓయి విప్రుడా, దుర్మార్గులను రోగాలు పట్టి బాధిస్తాయి. అలాగే ధర్మం తప్పిన వాళ్లను, కుటిలమైన ఆలోచన గలవాళ్లను పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వాళ్లను నానా బాధలు పెడతాయి తెలుసా?